ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. శ్రీ మహావిష్ణువు భూమి మీద అవతారం తాల్చుటకు ఎవరు ప్రార్థన మేరకు వచ్చాడు. కృతాయుగంలోని భూదేవి ప్రార్థన మేరకు, బ్రహ్మాదులు కోరిక మేరకు నారాయణుడు పృథ్వీపైన తన విభూతులతో విహరించదలుచుకున్నాడు. ఆయన విహారం కోసం ఆదిశేషుడు పర్వతంగా వెలిశాడు. అందుకే అది శేషాద్రి. ఆది వరాహస్వామి భూమిని ఉద్ధరించిన గోవిందుడు రూపంలో అక్కడే మొదటిసారిగా విహరించాడు శ్రీహరి. ఆయన విహారం చేత ఆ పర్వతం పరమ పావనమై దర్శించిన వారి పాపాలు నశింపజేసి శక్తిమంత క్షేత్రం అయింది. వేం అంటే పాపాలను, కట అంటే సంహరించునది అని అర్థం. వెంకట పాప సంహారకం అని పర్వతంపై వెలిసిన భక్తులను పాపాలను చేసే స్వామి కనుక శ్రీ వెంకటేశ్వరుడు. మరొక అర్థం వేం అమృత బీజం, కట అంటే ఐశ్వర్యవాచకం, అమృతం అంటే ఆనందం, ఐశ్వర్యం అందించే విష్ణు పర్వతంలో శ్రీ వెంకటాచలం. కలియుగ ఆరంభంలో మరొక రూపంలో స్వామి ఈ పర్వతానికి వచ్చి శ్రీ లక్ష్మీ అవతారమైన పద్మావతి వివాహమాడి తన ఆది రూపమైన వరాహస్వామిని అనుమతితో ఇక్కడ వెలిశాడని పురాణగాథ. విన్నారుగా వెంకటేశ్వర స్వామి అవతారం ఎలా వచ్చిందో. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.